గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా కడప జగన్ సొంత జిల్లాలో కడప నగరంలోని కడప చెన్నై రహదారిలో దాదాపు కడపకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బిల్డింగ్ చూడొచ్చు. రాజ్మహల్ను తలపించే విధంగా కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేపట్టారు. అయితే ఇప్పటికే దాదాపు పూర్తిగా వచ్చాయి, పనులన్నీ అయితే పూర్తిగా వచ్చాయి. మరికొద్ది రోజుల్లో ఓపెనింగ్ అయ్యే సిచ్యువేషన్లో ఈ బిల్డింగ్ అయితే నిర్మాణం అయితే పూర్తి అయిపోవచ్చింది. అయితే ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేశారంటూ జగన్ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ప్రభుత్వ ధనం కావచ్చు, పేద ప్రజల ధనం కావచ్చు దుర్వినియోగం చేశారంటూ కొంతమంది మండిపడుతున్నారు. అయితే ఇదే స్థలంలో ఇప్పుడు మనం చూస్తున్న స్థలంలో చిన్నచౌక్ పొలం సర్వే నెంబర్ 424 సర్వే నెంబర్లో దాదాపు ఇక్కడ గతంలో పేదలకు ఇండ్లు 1 సెంటు పట్టాలు ఇచ్చేదానికి ఇక్కడ నెంబర్లు వేసినారు. అయితే ఆ నెంబర్లన్నీ తీసేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ కార్యాలయాన్ని నిర్మించడంతో దాదాపు ఇక్కడ 1 సెంటుకి దాదాపు 1000 రూపాయలు చొప్పున లీజుకు తీసుకున్నట్లు కడప కార్పొరేషన్ అధికారులు లీజుకి ఇచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే పేర్కొంటున్నారు. అయితే మరోవైపు 2 ఎకరాలు ఇంత సెంటర్లో ఇంత ఖరీదైన భూముల్లో కేవలం 1000 రూపాయలకు లీజుకు తీసుకోవడంపై సార్వత్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా కడప నగరం కావచ్చు, అట్లా మరోవైపు రాష్ట్రంలో కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యాలయాలని ప్రభుత్వ స్థలాలలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినట్లు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే పేర్కొంటుంది. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ఉపేక్షించే పరిస్థితే లేదంటూ ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలుస్తుంది. అయితే నిన్నటి రోజు కావచ్చు, మొన్నటి రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఈ కార్యాలయానికి కడప కార్పొరేషన్ అధికారులు ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మిస్తున్నారంటూ కొన్ని నోటీసులు అందించారు. అయితే నిన్న నోటీసులు వాళ్ళు అధికారులు అందించేంతవరకు మాత్రమే ఆ నోటీసులు ఈ భవనానికి ఉన్నాయి. అయితే తర్వాత ఇక్కడ పనిచేసే వర్కర్సు దానిని తీసి ఆ నోటీసులు ఎక్కడైతే గోడకు అతికిచ్చారో ఆ గోడ దగ్గర నుంచి ఆ నోటీసులు తీసేసి లోపల వేసినట్లు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ అయితే మనం చూడొచ్చు ఈ బిల్డింగ్కి ఎటువంటి నోటీస్ అయితే నిన్న మొన్న మాత్రం నోటీస్ అతికించారు. ఈరోజు మాత్రం ఎక్కడైనా నోటీసులు అయితే లేవు. అయితే అసలు ఎందుకు తీశారని మనం విచారించగా అసలు అక్కడ వాళ్ళే చెప్పారు, కార్పొరేషన్ అధికారులే చెప్పారు, మేము వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చని ఇక్కడ ఉండే వర్కర్లు అయితే వాపోతున్నారు. ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తిగా కావచ్చు, కడప జగన్ సొంత జిల్లా అయినా కావచ్చు, ఎక్కడ చూసినా అక్రమ లేఅవుట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిర్మించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇలానే కొనసాగితే ప్రభుత్వ స్థలాలు ఎక్కడేగానూ ఉండవు. ప్రభుత్వ స్థలాలని గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ జగన్ పాలనలో భారీ ఆక్రమణలకు గురైనాయనంటూ రాజకీయ విశ్లేషకులు కూడా మండిపడుతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా అక్రమ కట్టడాలపై ఇప్పుడు ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గర నుండి. For more videos like this, subscribe Big TV channel.